ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. వరుసగా పండుగల సీజన్ వచ్చేసింది అండ్ దసరా కూడా రాబోతుంది. సో పండుగలు అనగానే మనకు గుర్తొచ్చేది స్వీట్స్, మిఠాయిలు. సో తీయని వేడుక చేసుకోవాలంటే మంచి మిఠాయి షాప్ ఉండాలి. సో అలాంటి ఒక మిఠాయి షాప్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. సో ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ పరంపర ది మిఠాయి షాప్ ఫ్యాక్టరీ అనమాట. సో ఆల్మోస్ట్ 12 అవుట్లెట్స్ ఉన్నాయి. ఇంకా 2 అవుట్లెట్స్ హైదరాబాద్లో వాళ్ళు ఓపెన్ చేయబోతున్నారు. క్వాలిటీ అండ్ నాణ్యంగా వాళ్ళు మిఠాయిలు చేస్తూ ఉన్నారు. అసలు క్వాలిటీ ఏంటి, ఎలా ఉందో చూసిద్దామా? లెట్స్ గో. పరంపర మిఠాయి షాప్ ఫ్యాక్టరీలోకి అయితే వచ్చేసాము. సో పరంపర మిఠాయి షాప్ CEO సుప్రియ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు పరంపర గురించి తెలుసుకుందాం రండి. హాయ్ సుప్రియ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నైస్ మీటింగ్ యూ. ఓకే, సుప్రియ గారు, యూజువల్గా బోల్డ్ అన్ని మిఠాయి షాప్లో పేర్లు చూసాము. కొంతమంది ఇంటి పేర్లు కానీ లేకపోతే పేర్లు పెట్టుకుంటారు, లేకపోతే ఇంగ్లీష్ నేమ్స్ పెట్టుకుంటారు. మీరు చాలా డిఫరెంట్గా, అథెంటిక్గా, ట్రెడిషనల్గా పరంపర అని పెట్టుకున్నారు. దానికి ఏదైనా స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమైనా ఉందా? 1940s మా ఫోర్ ఫాదర్స్ వాళ్ళు నిజామ్స్ వాళ్ళకి స్వీట్స్ సప్లై చేసేవాళ్ళు. ఓకే. అప్పట్లో వాళ్ళకి గోశాల కూడా ఉండేది. అక్కడ నుంచే ఆ పాలతోనే స్వీట్స్ చేసి ట్రెడిషనల్గా స్వీట్స్ చేసి, అప్పట్లో ట్రెడిషనల్ స్వీట్సే ఉండేవి కాబట్టి అట్లా కొంతకాలం వాళ్ళు అది కొనసాగించుకున్నారు. మధ్యలో అది కొనసాగలేదు. అది మళ్ళీ మేము కొనసాగించాలని, ఆ పరంపరాన్ని మళ్ళీ మేము తీసుకురావాలని, మా బ్రాండ్ పేరుని కూడా మేము పరంపర అని పెట్టుకుంటూ ఆ పరంపరాన్ని కొనసాగిస్తామని అలా వచ్చారు. డెఫినెట్లీ ఆ పేరుకి చాలా హిస్టరీ ఉంటుంది కాబట్టి ఆ హిస్టరీ ఇస్ ద ఎమోషన్ అనమాట. సో ఎక్సలెంట్ గా ఉంది హిస్టరీ అయితే. 1940s అంటే సూపర్. అంటే అందరికీ తెలుసు పరంపర స్వీట్స్ అనగానే ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, ట్రెడిషనల్ అండ్ అథెంటిక్ టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి పేరు బలం చేకూర్చింది అనుకుంటున్నాను. ఓకే. సో 1940sలో అలా స్టార్ట్ చేశారు మీ పూర్వీకులు. తర్వాత మీరు దాన్ని కొనసాగించాలని ఎందుకు అనుకున్నారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎగ్జాక్ట్గా పరంపర? స్వీట్ మేకింగ్ అనేది మా డిఎన్ఏలోనే ఉంది. ఆ పూర్వీకుల నుంచే వచ్చింది అది. అదే ఆ బ్యాక్ ఆఫ్ మైండ్లో మాకు కూడా అది ఉంది. మేము కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనేది. అట్లా అని మేము 2017 ఆగస్టులో నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. సో పరంపర పేరు ఏదైతే ఉందో దాని ముందర స్వాన్ సింబల్ చూశాను. అసలు ఏంటి దాని అర్థం? స్వాన్ ఈజ్ ఫర్ ప్యూరిటీ అండి. మా స్వీట్స్ కూడా అంతే ప్యూరిటీగా ఉండాలి కాబట్టి స్వాన్ నేను మా లోగోగా మేము ఎంచుకున్నాం దాన్ని. ఇనిషియల్గా పరంపర స్టార్ట్ చేసినప్పుడు, లైక్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి ఛాలెంజెస్ ఏంటి ఎస్పెషల్లీ స్వీట్స్ బిజినెస్లో కూడా? ఇనిషియల్గా అయితే ఫస్ట్ టీమ్ బిల్డ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ టీమ్ బిల్డింగ్ చేసుకుంటూ మా ఒక స్వీట్స్ని, క్వాలిటీని, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి టైం పడుతుంది. సో అది మెయింటైన్ చేయడానికి నేను కష్టపడ్డాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ నాకు. సో అది మెయింటైన్ చేసుకుంటూ టీమ్ని వాళ్ళకి అది రోజు అలవాటు పడేటట్టు చూడడం, నేను వచ్చి రోజు డైలీ సూపర్వైజ్ చేయడం, ఇది అవుతుంది మా దగ్గర. సో ఇనిషియల్గా లైక్ 24/7 కంటిన్యూస్గా వర్క్ చేశాను. ఓకే. సో అందుకని ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది మాకు. సో ఇది వరకు అయితే ఒక 2-3 మిఠాయి షాప్స్ ఉండేవి, ఇప్పుడు బోల్డ్ అని వచ్చేసాయి. హౌ డిఫరెంట్ పరంపర ఈస్ ఫ్రమ్ అదర్స్? ఫస్ట్ క్వాలిటీ అండి. క్వాలిటీలో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ క్వాలిటీ మాకు చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇంగ్రీడియంట్ క్వాలిటీ మాకు మెయింటైన్ చేయడానికి మాకు అది ఎక్కడ దొరికినా, ఎంత దూరంలో, ఏ స్టేట్లో దొరికినా మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు లడ్డూకి బేసిన్ అవసరం. బేసిన్ ఎక్కడి నుంచి రావాలి? బేసిన్ ఈస్ ఫ్రమ్ కాన్పూర్ బేసిన్ తెప్పించుకుంటాం. ఓకే. అట్లా ఇప్పుడు కాజు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ కొన్ని స్టేట్స్ ఉన్నాయి వాటి కోసం. ఇప్పుడు మ్యాంగ్లూర్లో మనకి డ్రై ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి, కాజు బాగా దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి మేము తెచ్చేసుకుంటాం. సో ఎప్పుడు కాస్టింగ్ అనేది ఒకటేలాగా ఉంటుంది. ఒక్కొక్కసారి లో ఉంటుంది, ఒక్కొక్కసారి హై ఉంటుంది. సో అది ఎంత లో ఉన్నా, ఎంత హై ఉన్నా మా క్వాలిటీని మేము మెయింటైన్ చేయడానికి మేము మాత్రం కాంప్రమైజ్ కాము, కాస్టింగ్లో కానీ క్వాలిటీలో కానీ. సో మనం ఇప్పుడు ఎంత కరెక్ట్గా చేసినా ఏదో ఒక వైలేషన్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు వాట్ ఈజ్ యువర్ యాక్షన్? ఇప్పుడు మేము ఏదైనా బ్యాచ్ చేస్తాం, అందులో ఏదన్నా వైలేషన్ అయినా మేము ఆ బ్యాచ్ని రిజెక్ట్ చేసేస్తాం. అసలు మొత్తానికి హోల్సమ్ అంటే కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవుతుంది అన్నప్పుడు ఆ స్టేజెస్లో ఉంటే మాత్రం ఒక 1%లో అదేమన్నా అవుతుంది అంటే చేస్తాము. లేదంటే అది ఇంకా కాదు అన్నప్పుడు మేము దాన్ని ఇంకా యూస్ చేయం, దాన్ని రిజెక్ట్ చేసుకుంటాం. డెఫినెట్లీ దిస్ విల్ బి ద యూఎస్పీ అనుకుంటా పరంపర. అందుకే అంత క్వాలిటీ స్వీట్స్ అందరు ఇష్టపడుతుంటారు. ఏదైనా కూడా ఫుడ్లో ఫస్ట్ క్వాలిటీ ఉండాలి, హైజీన్ ఉండాలి. అట్లా అయితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. యూజువల్గా స్వీట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది పాలు, అండ్ ఇప్పుడు పాలు అనగానే గుర్తొచ్చేది కల్తీ. సో ఈ కల్తీ లేని పాలు ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తున్నారు, ఏంటి? యాక్చువల్లీ మాకు ఒక 350 acres కంకోల్లో ల్యాండ్ ఉందండి. ఓకే. సో మేము అక్కడ ఆ ప్రాజెక్ట్ని చేస్తున్నాం.
ఆ ప్రాజెక్ట్లో మాకు మా ఓన్ డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే, సో పాలు మీ డైరీ నుంచి మా వస్తాయి. డైరీ నుంచి వస్తాయి. పర్ఫెక్ట్. సో అక్కడ మాకు కొన్ని గిరావులు ఉన్నాయి. సో అక్కడ నుంచి పాలు మేము ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఆ స్వచ్ఛతని మళ్ళీ మేమే ఎక్కడ ఎవరి దగ్గర నుంచి పాలు తీసుకోకుండా అది మెయింటైన్ చేయాలి కాబట్టి మేము అట్లా ఆవులని డైరీ ఫామ్ మేము మా సొంతంగా పెట్టుకొని ఆ పాలతోనే మేము స్వీట్లు తయారు చేస్తాం. ఓకే, సో ప్రతి స్వీట్ షాప్కి ఒక సిగ్నేచర్ స్వీట్ ఉన్నట్టు పరంపరకి సిగ్నేచర్ స్వీట్ ఏంటి, కస్టమర్స్ ఎక్కువగా దేన్ని ఇష్టపడతారు అండ్ సేల్స్ మీకు ఎక్కువగా ఏదవుతుంది? పరంపరకి సిగ్నేచర్ స్వీట్ అంటే క్యారమిల్ గుజియా అండి. వావ్. అది డ్రై ఫ్రూట్స్తో తయారు చేస్తారు. క్యారమిల్ గుజియా అనేది కొంచెం బాగా పరంపరకి పేరు వచ్చిన స్వీట్ అది. ఓకే, అదనే కాదు, కాజులో చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో కాజు కత్లీ కూడా బాగా పోద్ది. బైట్స్ అండ్ ఫ్యూజన్ స్వీట్స్ ఉన్నాయి మా దగ్గర, అవి పోతాయి. లడ్డూలో మోతిచూర్ లడ్డు చాలా పోతుంది. అది ట్రెడిషనల్ స్వీట్ అది కాబట్టి అది మా పరంపర నుంచి వచ్చే స్వీట్ అది. ఓకే, అట్లా అట్లా అన్ని బెంగాలీ స్వీట్స్ కూడా చాలా పోతాయి. ఓకే, బెంగాలీ స్వీట్స్ చాలా మోస్ట్గా హైదరాబాద్లో చెప్పాలి అంటే మాది అని చెప్పకూడదు, కానీ బెంగాలీ స్వీట్స్లో మాత్రం పరంపర ఇస్ బెస్ట్. అండ్ క్యారమిల్ గుజియా స్టార్ట్ చేసింది కూడా ఇక్కడ హైదరాబాద్లో మీరే అని విన్నాను, నిజమేనా మరి? అంటే మేము ఇంట్రడ్యూస్ చేసాం. అదే ఇంట్రడ్యూస్ చేశారు, స్టార్ట్ చేశారు. సో వెళ్ళేటప్పుడు మా అందరికి ఇస్తారు కదా క్యారమిల్ అందరికి. సో ఇంతకు అన్ని చెప్తున్నారు కదా, మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి పరంపరలో? నాకు ఇష్టమైన స్వీట్ పరంపరగా సాగేది మోతిచూర్ లడ్డు. ట్రెడిషనల్ స్వీట్ అండ్ కాజులో క్యారమిల్ గుజియా. ఓకే, కాజు స్వీట్స్ లో క్యారమిల్ గుజియా. సో వస్తుంటే ఫ్యాక్టరీ చూసాను మేము, చాలా అద్భుతంగా చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా. సో ఫ్యాక్టరీ చూపిస్తూ నాకు బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి, అన్ని క్లారిఫై చేస్తారా మరి? చేస్తాను. ఓకే, సుప్రియ గారు, ఇంత వాస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది ఫ్యాక్టరీ, ఒక 10,000 20,000 స్క్వేర్ ఫీట్ ఉంటుందా మొత్తం? లేదండి, 40,000 స్క్వేర్ ఫీట్స్ ఉంది. 40,000 స్క్వేర్ ఫీట్ ఫ్యాక్టరీ. మా కీ ఎంప్లాయీస్ అకామిడేషన్ కూడా మాకు బ్యాక్ సైడే ఉంటుంది ఇక్కడ. ఓకే, స్టాఫ్ క్వార్టర్స్ లాగా ఇస్తాం. అండ్ ఎలాగో పండుగ సీజన్ కాబట్టి ఇంకా బోల్డ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, హడావిడి కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో ఫైనల్లీ ఫ్యాక్టరీలోకి అయితే వచ్చేసాము. మీ ఫేవరెట్ మోతిచూర్ లడ్డుతోనే స్టార్ట్ చేద్దాము. ఓకే, ఏంటి, ఎలా తయారవుతుంది ఏంటి? మోతిచూర్ లడ్డు ఇలా పూస తయారవుతుందండి. వీళ్ళు కొట్టేటప్పుడు కూడా ఈ బూందీని చాలా కేర్ఫుల్గా ఆ పూస రావడానికి మేము చాలా కష్టపడతాం. ప్యూర్ గీతోనే తయారు చేస్తాము. మా ఏ స్వీట్ అయినా కూడా ప్యూర్ గీతోనే తయారు చేస్తాం. ఏంటి, ప్రతి ఒక్క లడ్డుని 40 grams తో వెయిట్ చేస్తాం. సార్ స్వీట్ దేనా టేస్ట్ కరాయింగే. ఓకే, సో కంపల్సరీ టేస్ట్ చేయాల్సిందే. మా లడ్డు టేస్ట్ ఎలా ఉందో మీరు చెప్పాలి. చెప్పుకుందాం. ఫర్ దసరా స్పెషల్. ఫ్రెష్ ఫీల్, ప్యూర్ గీ అనేది తెలుస్తుంది. డెఫినెట్లీ. ఈ సెక్షన్ లో గుమగుమలాడిపోతుంది అరోమా అంతా. ఏంటి అసలు ఈ సెక్షన్? మా పాలు అక్కడ నుంచి వస్తాయి, ఇక్కడ నుంచి మేము ఇదంతా కోవా చేస్తుంటాం. సో మై ఫేవరెట్ సెక్షన్ అన్నమాట. అందరికి చాలా మంది పాల్కోవా ఇదంతా ఉంటుంది. ఇదంతా కోవాతో తయారైంది. వావ్. సో ఫ్రెష్ కలాకండ్ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఫ్రెష్ కలాకండ్ చేస్తారు. ఫస్ట్ కోవా మేము టెస్టింగ్ చేస్తాము. కోవా టెస్ట్ చేసినాక కలాకండ్ తయారు చేస్తాం. మేము ఇక్కడైనా ఫ్రెష్ కలాకండ్ ఇది రెడీ అవుతుంది, నేను టేస్ట్ ఇస్తాను. చాలా మందికి కలాకండ్ చాలా ఫేవరెట్ ఉంటుంది, అంటే ఆ పాల్కోవా టైప్ లో వస్తుంటది కదా. ఫస్ట్ టైం ఇలా ఫ్రెష్ గా అక్కడ నుంచి అలా తీసుకోవడం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఉంది మ్యామ్. నా ఫ్రెష్ ఫీల్ మనకు బాగా తెలుస్తుంది. సో కల్తీ అనే సమస్య లేదు. వీళ్ళే పాలు ప్రొడక్షన్ కూడా మీరే చేసుకుంటారు. పర్ఫెక్ట్, అందుకనే ఇంత యమ్మీ టేస్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఏ సెక్షన్ లోకి ఎంటర్ అయ్యాం? మనం బేకరీ సెక్షన్ లోకి ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు మాకు చాట్ సెక్షన్ కూడా ఉంది. ప్రతి స్టోర్ లో మాకు చాట్ కూడా ఉంటుంది. మా పావు మేమే తయారు చేస్తాము. సో దిస్ ఇస్ అవర్ రోటరీ అవన్. ఇక్కడ ఏదున్నా కూడా ఇలా ఇక్కడే ఓవెన్ లో బేక్ అయ్యి వస్తుంటాయి. బిస్కెట్స్ అన్ని. సో నిజంగానే అన్ని మిఠాయి షాప్స్ లో చాట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో ఇక్కడే తయారు చేయడం కూడా ఇక్కడే తయారు చేస్తాం. ఇక్కడ నుంచి బేకరీ ఐటమ్స్ ఇవైతే ఆల్మండ్ బిస్కెట్స్ అండ్ బన్ సెక్షన్స్ అంతా ఇక్కడ పావుకి సంబంధించింది. సో ప్యాకింగ్ కూడా ఇక్కడే. ప్యాకింగ్ కూడా కొన్ని అవుతుంటాయి. కొన్ని బిస్కెట్స్ ఇక్కడ అవుతాయి, కొన్ని అక్కడ ప్యాకింగ్ సెక్షన్ లో కూడా అవుతాయి. సో కొన్ని బిస్కెట్స్ ఏంటి అంటే అప్పటిదప్పుడు తీసి బాక్స్లలో వేస్తేనే అవి మెయింటైన్ అవుతాయి కాబట్టి కొన్ని ఇక్కడే చేసేస్తారు. ఓకే, చాలా హైజీనిక్ గా ఉంది యాక్చువల్లీ. ఎంటర్ అవ్వగానే స్మెల్ ఎక్సలెంట్ గా ఉంది. సుప్రియ గారు, ఈ సెక్షన్ ఏంటి? ఇది బక్లావా సెక్షన్ అండి. ఓకే, బక్లావా ఇస్ మిడిల్ ఈస్ట్ స్వీట్. అసలు అండ్ చాలా టైం పట్టేస్తుందేమో కదండి ఇది చేయడానికి?
పట్టుని పర్లేదు, అంత స్వీట్స్ పట్టినంత పట్టదు. ఇది అంత బేకింగ్ తోనే ఉంటుంది ఈ స్వీట్ అంతా. సో ఇది ఏంటంటే జస్ట్ ఎక్కువ ఈ స్వీట్స్ లో ఏంటంటే చాలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి. టోటలీ డ్రై ఫ్రూట్ స్వీట్స్ అనుకోవచ్చు. కాస్ట్లియర్ స్వీట్. సో ఇదేంటి చాలా పెద్ద సెక్షన్ లాగా కనిపిస్తుంది. ఇది నమ్కిన్ సెక్షన్ అండి. నమ్కిన్ సెక్షన్. సో బూందీ కారా అన్ని ఇక్కడే చేస్తారు. నార్త్ సైడ్ నమ్కిన్ ఇదంతా. సో ఇది మనం బూందీ అంటూ ఉంటాం కదా, అది చెకోడి. యూ కెన్ టేస్ట్ దట్. ఓకే, ఒక్కసారి చూద్దాం. అంటే చాలా మంది ఇవి చూసి ఫ్రెష్ గా ఉన్నాయా లేదా అమేజింగ్ గా ఉన్నాయి. సో ఇవన్నీ కారపూస. అది కారం పూస. ఓకే. మా పరంపర నమ్కిన్ స్పెషల్ కూడా ఏంటి అంటే మా పరంపర మిక్చర్ స్పెషల్ ఉంటుంది. ఓకే. అండ్ మా పరంపర నమ్కిన్ మిక్చర్లో కూడా మీరు ఏ హైదరాబాద్లో ఏ స్టోర్లో చూడని కాజు అంతా నమ్కిన్లో చూస్తారు. ఓ సూపర్. ఇది ఇంత మెయింటైన్ చేయడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. అవునండి, మా టీం ఉంది కాబట్టి నాకు సపోర్ట్ చాలా ఉంటుంది కాబట్టి సో ఐ కెన్ మేక్ ఇట్. ఇప్పుడే పండుగ వాతావరణం వచ్చేసినట్టుంది. సో ఆల్రెడీ సెక్షన్స్ లో మీరు దుర్గామాతను కూడా పెట్టేశారు కదా. అవునండి, దుర్గామాత కాదు, కేక్ తో తయారు చేసిన దుర్గామాత. తను కేక్ ఇది కేక్ అండి. ఓ మై గాడ్. కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారు ఇది. ఓకే. సో ఇప్పుడు వచ్చే శరన్నవరాత్రులకు వాళ్ళ మండపంలో ఇలా అమ్మవారిని తయారు చేసి అక్కడ లడ్డులా తయారు చేసి పెట్టుకున్నారు. సో ఇది రెండు మోతిచూరు లడ్డు కేక్ బేస్ తోని చేయించారు. ఓ సూపర్ ఉందండి. అసలు ఏంటి అప్పుడే దుర్గామాతను పెట్టేశారు అనుకున్నా, బట్ ఐఎమ్ వెరీ అస్టానిష్డ్. చక్కగా కేక్ అది మోతిచూర్ లడ్డుతో కొంచెం అథెంటిక్ గా అండ్ ట్రెడిషనల్ గా ఒక కేక్ టచ్ ఇస్తూ చేశారనమాట. సో ఇలాంటివి కూడా అవైలబుల్ కస్టమర్స్ ఎలా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇవ్వమంటే అలా చేసేస్తాం. ఇదైతే ఎక్సలెంట్ గా ఉందండి, భలే ముచ్చటగా. ప్రతి సెక్షన్ లో స్మెల్ మాత్రం అదిరిపోతుంది. అంటే ఇట్ షోస్ ఆ ఫ్రెష్ ఫీల్ అనేది. అవునండి. ఈ సెక్షన్ ఏంటి? ఇది ట్రెడిషనల్ సెక్షన్ అండి. ఇది మన ఆంధ్ర స్టైల్ సెక్షన్. ఆంధ్ర తెలంగాణ బోత్. ఇక్కడ మడత కాజా, చిట్టి కాజా, అన్నమయ్య లడ్డు, బూందీ లడ్డు, నమ్కిన్స్ లో గవ్వలు, జంతికలు, మురుకులు ఇవి తయారు చేస్తారు. అప్పటి నుంచి స్వీట్స్ ఏ తింటున్నాము, కొంచెం కూడా టేస్ట్ చేయండి. స్వీట్స్ కానీ హాట్స్ కానీ నమ్కిన్స్ కానీ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ టేస్ట్. అంటే మనకి తెలిసిపోద్ది ఫ్రెష్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారా లేదా. నేను స్వయంగా చూసాను, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. పరంపరని మీరు కొనసాగిస్తున్నారు. దసరాకి డెఫినెట్లీ పరంపర స్వీట్స్ నుంచి తీసుకొచ్చి హ్యాపీ చేయండి ఫ్యామిలీ అందరినీ అండ్ కొలీగ్స్ ని కూడా, ఆఫీస్ వాళ్ళు ప్రతి ఒక్కరు. ప్రియ గారు, ఈ సెక్షన్ లో ఏంటి ఆ గోల్డ్ అని స్వీట్స్ అన్ని కనిపిస్తున్నాయి? ఇది కటింగ్ సెక్షన్ అండి. దిస్ ఇస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ది స్వీట్స్. సో ఇక్కడ మొత్తం నీట్ గా చేస్తుంటారు. దిస్ ఇస్ పాన్ స్వీట్ అండి. పిస్తా పాన్ స్వీట్ అంటాము. యూ కెన్ టేస్ట్ ఇట్. అందులో పాన్ ఫ్లేవర్ ఉంటుందండి. పిస్తా ఫ్లేవర్ అండ్ పాన్ ఫ్లేవర్ రెండు ఉంటాయి. అండ్ నేను మీకు చెప్పాను క్యారమిల్ గుజ్జియా మేము చేసింది. దిస్ ఇస్ క్యారమిల్ గుజ్జియా. వెల్కమ్ స్వీట్. ఓకే, ఇదైతే ఎక్సలెంట్ ఉంది. క్యారమిల్ గుజ్జియా. దాన్ని మళ్ళీ వీళ్ళు ఇట్లా క్రీమింగ్ తో చేస్తారు. ఇదేమో పాన్ ఫ్లేవర్. ఇది పాన్ ఫ్లేవర్. ఇది బటర్ స్కాచ్ టిక్కా అండి. ఇది బటర్ స్కాచ్ టిక్కా రోజ్ పెటల్స్ తో. నైస్. ఇందాకన్నీ కాజుకి సంబంధించి ఇది హల్వాస్ అన్నమాట. ఇది బాంబే హల్వా అంటారు. ఇందులో తెలిసిపోద్ది ఫ్రెష్నెస్. హల్వాలో తెలిసిపోతుంది. మీకు గీత్ బాగా తెలుస్తుంది. అంటే గీ ఎస్పెషల్లీ ప్యూర్ గీ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే అనమాట. చూడండి, ఏంటంటే మెయిన్గా ఎక్కువ స్వీట్ ఉంటే కూడా తినరు. పర్ఫెక్ట్ స్వీట్ యాడ్ చేస్తున్నారు. మ్యామ్ యాక్చువల్గా స్వీట్స్ అన్ని చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ టేస్ట్ కానీ ఆ ఎసెన్స్ కానీ ఫస్ట్ మెయిన్ షెఫ్స్ ఉంటేనే ఇదంతా సాధ్యము. సో మీ మెయిన్ షెఫ్స్ని కూడా పరిచయం చేయండి మాకు. తిను మా మెయిన్ షెఫ్ అండి, రామచంద్ర. నమస్తే అండి. నమస్తే. ఓకే. ఈయన మా కాజు మెయిన్ షెఫ్. హాయ్ హాయ్ హాయ్. టోటల్ వస్తారు. ఓకే. మాకు నమ్కిన్కి వేరే షెఫ్స్ ఉన్నారు. ఓకే. ఎక్కడి నుంచి మ్యామ్ వీళ్ళిద్దరు? మా మెయిన్ షెఫ్ ఒరిస్సా నుంచి. ఓ నైస్. ఒరిస్సా నుంచి. మా కాజు మేము వెस्ट बंगाल। तो बहुत अच्छा स्वीट्स है, सुपर्ब टेस्ट आ रहे हैं। दसरा को हम खूब खूब खाएंगे स्वीट्स को। थैंक यू सो मच। సో ఫైనలీ కటింగ్ సెక్షన్కి వచ్చేసాము. అండ్ చాలా హ్యూజ్ ఫ్యాక్టరీ యాక్చువల్గా. మీరు అన్నట్టు 40,000 స్క్వేర్ ఫీట్ నడిపించారు ఈరోజు నన్ను సుప్రియా గారు. బట్ వర్త్ ఇట్. ఏది టేస్ట్ చేసినా ఆ ప్యూరిటీ అనేది, ఆ ఎసెన్స్, అథెంటిక్ ట్రెడిషన్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అండ్ మీరు ఆల్రెడీ వీడియో చూసుంటారు, హైజీనిక్గా చాలా స్టెరిలైజ్డ్గా ప్రతి ఒక్కళ్ళు మాస్క్ పెట్టుకొని యూనిఫామ్స్ వేసుకొని ఉన్నారు. ఎక్సలెంట్ మ్యామ్. నిజంగా దసరా స్పెషల్ హ్యాపీగా పరంపరా స్వీట్స్ తీసుకొని
తీయని వేడుక చేసుకుందాం పండుగ రోజు. స్వీట్స్ ఎక్కువ తినని వాళ్ళకి కూడా మా దగ్గర షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా ఉంటాయి. అండ్ డయాబెటిక్ వాళ్ళకి కూడా మనం షుగర్ ఫ్రీ స్వీట్స్ అనేది ఇస్తున్నాం అన్నమాట. అవునండి. ఏమేమి ఉన్నాయి మ్యామ్ వెరైటీస్ షుగర్ ఫ్రీ? కాజు కట్లీ ఉంటుంది, ఓ నైస్. సున్నుండలు ఉంటాయి, వావ్. కొన్ని ట్రెడిషనల్ స్వీట్స్ లో కూడా ఉన్నాయి. ఓకే పర్ఫెక్ట్. అంటే అన్ని రకాలుగా షుగర్ ఫ్రీలో చేయలేము, బట్ కొన్ని స్వీట్స్ అయితే మేము షుగర్ ఫ్రీలో కూడా ఇవ్వము. ఓ సూపర్ సూపర్. ఇంకేం మ్యామ్ ఎక్సలెంట్. షుగర్ ఉన్న వాళ్ళు కూడా స్వీట్స్ తీసుకోవచ్చు. పరంపర స్వీట్స్ అంతే టేస్టీగా ఉంటాయి అనమాట. నాకైతే టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది మ్యామ్. నిజంగా అరోమా అండ్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ హెవెన్ అనమాట యాక్చువల్లీ. థ్యాంక్ యూ సుప్రియ గారు, థ్యాంక్స్. సో ఫైనలీ పరంపర ది మిఠాయి షాప్ ఫ్యాక్టరీ అయితే చూసారు కదా, చాలా నాణ్యంగా ప్యూర్ గీతో స్వచ్ఛమైన పాలతో దేశీ పాలతో మిఠాయిలు తయారు చేస్తూ ఉన్నారు. సో పండగ ఏదైనా పరంపరతోనే. ఇంకేం చూస్తున్నారు? దసరా దీపావళి పండుగలు తీయని వేడుక చేసుకుందాం పరంపర మిఠాయిలతో.